ఇప్పుడు మన అందరికీ వినిపిస్తున్న పెద్ద మాట క్యాన్సర్. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్, ప్రజలందరిలో ఉన్న అపోహ ఏంటంటే అందరూ తినే తిండే తింటున్నారు, అందరూ నివసించే ప్రాంతంలోనూ నివసిస్తారు, కొందరికి ఎందుకు వస్తుంది, అందరికి నార్మల్గా ఉంటున్నారు. క్యాన్సర్ రావడానికి కారణాలు ఖచ్చితంగా కొన్ని కారణాలు అయితే మనకు తెలిసినవి ఉన్నాయి. ఇప్పుడు మీరు వ్యక్తిగత కారణాలు చెప్పారు, క్యాన్సర్ రావడానికి జన్యుపరమైన కారణాలు చెప్పారు. సామాజికమైన అంశాలు ఏమన్నా ప్రభావితం చేస్తాయి? సామాజికమైన అంశాలంటే ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఇండో యుఎస్ ఛానల్ గత కొంతకాలంగా సాంస్కృతిక, చారిత్రాత్మక, భాషాపరమైన అనేక గీతాలతో మిమ్మల్ని అందరినీ అలరిస్తోంది. ఇదే నేపథ్యంలో భాగంగా వైజ్ఞానికమైన విషయాలు, ప్రముఖమైన వైద్యులని సంప్రదించి మీకు అందిద్దామన్న ఉద్దేశంతో డాక్టర్ అనే ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖంగా ఇప్పుడు మన అందరికీ వినిపిస్తున్న పెద్ద మాట క్యాన్సర్. ఫిబ్రవరి 4వ తారీఖు క్యాన్సర్ ప్రపంచ ఆరోగ్య క్యాన్సర్ దినోత్సవం కూడా. ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్ మురళీకృష్ణ గారు, సర్జికల్ ఆంకాలజిస్టు, మనందరికీ తెలిసిన సుపరిచితులు, అనేక మంది క్యాన్సర్ రోగులకి శస్త్రచికిత్సలు చేయటమే కాకుండా వారి ఆరోగ్యానికి కూడా బాగు చేసి ఎంతో ఉపకారం చేసిన మన డాక్టర్ మురళీకృష్ణ గారితో ఈరోజు ముఖాముఖి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ మొట్టమొదటిగా మీ గురించి మీ మాటలో మన ప్రేక్షకులకి మీ ఎంబీబీఎస్, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత మీరు క్యాన్సర్ వ్యాధి నిపుణులుగా మీరు చేసిన శస్త్రచికిత్సలు టూకీగా మన ప్రజలకి సార్. నమస్కారం అండి. నేను డాక్టర్ మురళీకృష్ణ ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన తర్వాత క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్స్ కానీ, స్పెషలిస్టులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హాస్పిటల్స్ కానీ, అవగాహన కానీ ఈ ఏరియాలో లేకపోవటం వల్ల చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్తో చనిపోవటం, సరైన ట్రీట్మెంట్ అందుబాటులో లేకపోవటం వల్ల, అవ్వకపోవటం వల్ల, అలాగే నేను చాలామంది పేషెంట్స్ వేరే ఊర్లోకి వెళ్ళి చెన్నై, హైదరాబాద్, వెల్లూరు, ఢిల్లీ ఇలా వెళ్ళాల్సి వచ్చి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించుకోలేకపోవటం కానీ ఆ ఖర్చులు పెట్టలేక చాలామంది ఇబ్బంది పడేవారు. అందుకని ఆంకాలజీలో మనము ట్రైనింగ్ అయి వస్తే మన ఏరియాకి ఉపయోగపడుతుందని చెప్పి అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ చేసి 2002లో విశాఖపట్నం వచ్చాను. ఈ రోజుకి 20 years కంప్లీట్ చేశాము. ఇప్పటి వరకు 2 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్ని ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అది NABH అక్రిడిటెడ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్. ఎవ్రీ ఇయర్ 6 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా, సూపర్ స్పెషాలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ప్రాక్టీస్ డిఎన్బి వాళ్ళు కూడా రిలీజ్ అయ్యి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి డాక్టర్స్ లోటు కూడా ఉంది కాబట్టి. డిఎన్బి సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్. సో ఈ స్పెషాలిటీస్లో చాలా రిక్వైర్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ఉంది కాబట్టి అందరికీ సీట్స్ అందుబాటులో ఉండవు కాబట్టి అది ఇక్కడే పెట్టడం జరిగింది. ఈరోజు మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే రాష్ట్రంలోనే అతిపెద్ద పబ్లిక్లో కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కానీ అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ విత్ హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ టీచింగ్ క్యాన్సర్ హాస్పిటల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ నుండి కానీ, ఒరిస్సా పేషెంట్స్ గవర్నమెంట్ నుండి కానీ మనకి ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్గా అవార్డు రావడం జరిగింది. 1 month బ్యాక్ నేషనల్ సర్వేలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుండి ఒక హాస్పిటల్ని ర్యాంకింగ్లోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్గా మనల్ని గుర్తించడం జరిగింది నేషనల్ సర్వేలో. సౌత్ ఇండియాలో 12వ ర్యాంకు, టోటల్ కంట్రీలో 23వ ర్యాంకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయటమే కాకుండా క్యాన్సర్ ప్రివెన్షన్ ఏం చేయాలి, క్యాన్సర్ ప్రజలకు అవగాహన ఎలా కలిగించాలనేది మా ప్రివెంటివ్ ఆంకాలజీ డిపార్ట్మెంటు
మాతో పాటు పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ కాంట్రిబ్యూషన్స్ డొనేషన్స్ సిఎస్ఆర్ అవన్నీ కలెక్ట్ చేసి రూరల్ ఏరియాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవగాహన కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుండి కూడా చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రపంచ పొగాకు దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మంత్ ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్గా గత 20 years నుండి పాటిస్తున్నాం. 2024లో చేసిన ఒక క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డే రోజు చేసిన ఈవెంట్కి వరల్డ్లోనే టాప్ 3 యాక్టివిటీస్గా మనకు ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ మంత్. మన నార్థన్ ఆంధ్రప్రదేశ్లో మీరే మొట్టమొదటి సర్జికల్ ఆంకాలజిస్ట్ కదా సార్? అవును. సో అప్పటి నుంచి కూడా మనకి అనేక మంది, ముఖ్యంగా మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ అడ్డా చుట్ట ఉంది. దీనివల్ల ఎక్కువ ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి అని విన్నాను. అందుకు మహాత్మా గాంధీ హాస్పిటల్ కూడా చాలా ఫేమస్ హాస్పిటల్. కంగ్రాచులేషన్స్ సార్. సార్, ముందర మన ప్రజలకు అవగాహన రావడానికి మొట్టమొదటి అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా రకరకాల కారణాల వల్ల కణ విభజన జరుగుతూ ఉంటుంది మన బాడీలో. అది రిపేర్ కోసం అవ్వచ్చు, రీప్లేస్మెంట్ కోసం అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, దేనివల్ల అయినా. కానీ ఒక పర్టికులర్ పర్పస్ సర్వ్ అయిపోయిన తర్వాత కణ విభజన ఆగిపోతుంది. దానికి ఎందుకంటే మన బాడీలో ఇన్నేట్గా కొంత టెక్నాలజీ ఉంటుంది. అదేంటంటే ఎప్పుడు కణ విభజన మొదలవ్వాలి, ఎప్పుడు కణ విభజన ఆగిపోవాలనే కంట్రోల్స్ ఉంటాయి, నియంత్రణ విధానం ఉంటుంది. ఎప్పుడైతే ఏ కారణం చేతైనా ఆ పర్టికులర్ కణాల్లో నియంత్రణ కోల్పోతుందో, కణ విభజనని ఆపే నియంత్రణ కోల్పోతుందో, అది ఒక ట్యూమర్ కింద ఫామ్ అయిపోతుంది. ఈ కణితి అంటాం, కణితి. అలాగని కణితి ఉన్నదంతా క్యాన్సర్ కాదు. సో దేర్ ఆర్ బెనైన్ ట్యూమర్స్, క్యాన్సర్ ట్యూమర్స్. కొంతకాలం పెరిగి మళ్ళీ దాన్ని ఆగిపోతే దాన్ని బెనైన్ ట్యూమర్ అంటాం. అవి ప్రమాదకరమైనవి కావు, కానీ అలా విడిచిపెట్టేస్తే అవి కొద్ది కాలం తర్వాత క్యాన్సర్ కింద మారచ్చు. కాబట్టి వాటిని జాగ్రత్తగా మనము డాక్టర్గా సంప్రదించి అబ్జర్వ్ చేయాలా, రిమూవ్ చేయాలనేది నిర్ణయిస్తాం. కానీ ఆ నియంత్రణ పూర్తిగా కోల్పోతే అది క్యాన్సర్ కింద మారి ఆ కణాలు ఆ ప్రదేశం నుండి రక్తనాళాల ద్వారా బాడీలో, శరీరంలో అన్ని భాగాలకి కూడా వ్యాప్తి చెంది అది సరిగా తొలి దశలో గుర్తించకపోయినా, సరిగా ట్రీట్మెంట్ చేయకపోయినా అది మనిషి మరణానికి దారితీస్తుంది అనమాట. ఈరోజు అంచనాల ప్రకారం మనిషి మరణానికి క్యాన్సర్ అన్నది 2వ కామన్ రీజన్గా ఉందన్నమాట. హార్ట్ డిజీజెస్ తర్వాత క్యాన్సర్ అన్నదే మొదటి కారణంగా ఉంది, 2వ కారణంగా ఉంది. కానీ అంచనాల ప్రకారం గత నెక్స్ట్ 20 yearsలో హృదయానికి సంబంధించిన వ్యాధుల కన్నా క్యాన్సర్ వల్లనే ఎక్కువ మంది మనుషులు చనిపోతారని అంచనా కూడా ఉంది. సార్, ఇప్పుడు అంటే కణ విభజన సాధారణంగా జరగవలసిన స్థాయి కన్నా మితిమీరి జరగటం వల్ల క్యాన్సర్ వస్తుంది. అది దీంట్లో ప్రమాదకరమైన అంచుకు వెళ్ళే క్యాన్సర్స్ ఎన్ని ఉంటాయి, సాధారణంగా ఉండే క్యాన్సర్స్? సో ప్రజలు భయపడాలా? ఏ క్యాన్సర్ అయినా కానీ అది మొదలైనప్పుడు తొలి దశల్లోనే ఉంటుంది. దాన్ని మనం సరి అయిన టైంలో గుర్తించకపోయినా, దాన్ని సరిగా మనము ఎక్కువ కాలం దాన్ని గుర్తించకపోయిన కారణం వల్ల అది 1వ స్టేజ్ నుండి 2వ స్టేజ్కి వచ్చి, 3వ స్టేజ్కి వచ్చి, 4వ స్టేజ్కి వచ్చి మనిషి మరణానికి దారితీస్తుంది. కానీ మొదటి దశలలో గుర్తిస్తే పూర్తిగా క్యూర్ అయిపోయే అవకాశం ఉంది. ఈరోజు అంచనాల ప్రకారం తొలి దశలో బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తిస్తే 99% క్యూర్ అయిపోతుంది. 99%. ఓకే. 2వ దశలో గుర్తిస్తే 85 నుండి 90% క్యూర్ అయిపోతుంది. 3వ దశలో గుర్తిస్తే 65 నుండి 70% 4వ దశలో గుర్తిస్తే కూడా 5 సంవత్సరాలు కంఫర్టబుల్గా 20% to 40% పీపుల్ బతికి ఉండే అవకాశం ఉంది. ఓన్లీ కొన్ని క్యాన్సర్స్ని మాత్రమే మొదటి నుండి కూడా స్టేజ్ 4గానే చూస్తాము. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్, కొన్ని పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్, ఇలాంటివన్నీ మొదట్లో ఉండే తెలుసుకునేటప్పటికే స్టేజ్ 4లో ఉండేటట్టు మనం క్లాసిఫై చేస్తాం సైంటిఫిక్, ఎందుకంటే రిజల్ట్స్ బాగోవు కాబట్టి. సో తొలి దశలో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్, ఇక్కడ ఇంకో క్వశ్చన్, ప్రజలందరిలో ఉన్న అపోహ ఏంటంటే, ఒక భయం ఏంటంటే, అందరూ సాధారణంగా అందరూ తినే తిండే తింటున్నారు, అందరూ నివసించే ప్రాంతంలోనూ నివసిస్తున్నారు. కొందరికే ఎందుకు వస్తుంది, కొందరికి నార్మల్గా ఉంటున్నారు. అసలు ఎందుకు కారణాలు ఏంటి అసలు క్యాన్సర్ రావడానికి? క్యాన్సర్ రావడానికి కారణాలు ఖచ్చితంగా కొన్ని కారణాలు అయితే మనకు తెలిసినవి ఉన్నాయి. దాంట్లో ఏంటంటే కొన్ని మార్చుకోగలిగినవి, కొన్ని మార్చుకోలేనివి. మార్చుకోలేనివి ఏంటంటే మన వయసుతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఎక్స్పోజర్ టు మ్యూటేషన్ కలిగించే టాక్సిన్స్ కానీ, పొల్యూటెంట్స్ కానీ ఉంటాయి. కాబట్టి వయసుతో పాటు క్యాన్సర్ పెరుగుతుంది. ఆడవాళ్ళ జెండర్, మన సెక్స్ మార్చుకోలేము. ఆడవాళ్ళలో కొన్ని క్యాన్సర్స్, అండాశయము, గర్భసంచి, రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళు ఎక్కువ వస్తాయి. మగవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ ప్రోస్టేట్ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్స్,
లంగ్ క్యాన్సర్ అయినా మగవాళ్ళ. సో జెండర్ని మనం మార్చుకోలేం. అలాగే మన జెనెటిక్స్, మన తల్లిదండ్రులు వచ్చిన జన్యువులను కూడా మనం మార్చుకోలేం. ఆ జన్యువులు ఏదైనా తేడా ఉంటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి మాత్రం ఒక 5% క్యాన్సర్స్కి అవి కారణమని కూడా అంచనా. కానీ మార్చుకోగలిగిన, మనము మానేసుకోగలిగిన అలవాట్లు ఏవైతే ఉన్నాయో, కొన్ని అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చే విధానాలు మనకు తెలుసు కాబట్టి వాటి గురించి అవగాహన చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 27 to 40% ఆఫ్ క్యాన్సర్స్ పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల వస్తుందనేది అంచనా కాకుండా నిర్ధారణ జరిగింది. 70%, 27 to 40%. దీంట్లో 25% ఆఫ్ క్యాన్సర్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ టొబాకో ప్రోడక్ట్స్ వల్లనే 25% క్యాన్సర్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. రెండవ కారణం ఏంటంటే ఆల్కహాల్ అనేది ఒకప్పుడు కొంచెం తీసుకుంటే పర్వాలేదు, తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ అలా ఆల్కహాల్ కెన్ కాజ్, పర్టికులర్గా పొగాకుతో పాటు ఆల్కహాల్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మూడోది ఏంటంటే, ఇంతకుముందు దాని దృష్టి ఉండేది కాదు, ఒబిసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకుండా, మనం ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉండకుండా ఎక్కువ బరువు ఉండి, రైట్, పూర్ న్యూట్రిషన్, మనం తినే ఫుడ్లో ప్రాసెస్డ్ మీట్, హై క్యాలరీ జంక్ ఫుడ్, బెవరేజెస్ తీసుకోవటం, వెజిటబుల్స్ అవి ఎక్కువ తీసుకోకుండా, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకుండా, ప్రాపర్ న్యూట్రిషన్ మేనేజ్ చేసుకోకుండా బ్యాడ్ న్యూట్రిషన్ అలవాట్లు ఉన్నా కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంచనా ప్రకారం ఒబిసిటీ, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల 18% ఆఫ్ ద క్యాన్సర్స్ దానివల్ల వస్తున్నాయి అనేది ఈరోజు అంచనా. 18% అంటే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, జిఐ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఒబిసిటీలో, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఒబిసిటీ వల్ల వస్తున్నాయి. నాలుగోది ఏంటంటే ఇన్ఫెక్షన్స్. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల లివర్ క్యాన్సర్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్. సో ఇవి ఖచ్చితంగా నిర్ధారణగా తెలిసిన నిజాలు. కాబట్టి వాటికి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకుంటే మన క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చు. అలాగనే జన్యుపరమైన క్యాన్సర్స్, ఇలా ఫ్యామిలీలో మీద నుండి కిందకు వచ్చే జన్యుపరమైన క్యాన్సర్లు ఒక 5% ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకి ఏ కారణమో తెలియకుండా ఉన్న క్యాన్సర్స్, ఇన్సీడియస్ క్యాన్సర్స్ అంటాం. సో ఇవన్నీ తెలిసిన కారణాలు. సో ఈ తెలిసిన క్యాన్సర్ కారణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుండి మనల్ని మనం దూరంగా ఉంచుకుంటే, అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తుల నుండి కంప్లీట్గా దూరంగా ఉంచడం, ఆల్కహాల్ అలవాటు లేకుండా ఉండటం, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఉంది, అందరికీ చేయించుకోవటం. ఇండికేషన్స్ ఉన్నవాళ్ళు, అంటే 9 సంవత్సరాల తర్వాత పెళ్ళికి ముందు, అంటే ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ ముందు ఉన్న అమ్మాయిలకి పర్టికులర్గా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఇప్పించడం, రెగ్యులర్గా డైట్ బాగా తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండి ఫిట్గా ఉండటం, ఇలాంటివి మనం చేయగలిగితే 30 నుండి 40% క్యాన్సర్స్ మనకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. సార్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నారు కదా, ఇది ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్కి ముందర వేయించాలి, ఏ ఏజ్ అయినా పర్లేదు? 27 years వరకు ఈరోజు డేటా ఉంది కాబట్టి వరల్డ్ WHO 27 years వరకు దాన్ని రికమెండ్ చేస్తున్నారు. కానీ ప్రిఫరబుల్లీ 9 to 14 years ఏజ్లో ఈ వ్యాక్సిన్ ఇప్పించుకుంటే మంచిది. సార్, ఇంకోటి, ఇప్పుడు మీరు వ్యక్తిగత కారణాలు చెప్పారు, క్యాన్సర్ రావడానికి జన్యుపరమైన కారణాలు చెప్పారు, సామాజికమైన అంశాలు ఏమన్నా ప్రభావితం చేస్తాయి? సామాజికమైన అంశాలంటే ఒకటి ఇండస్ట్రియల్ పొల్యూషన్, అంటే మనం పనిచేసే ప్లేస్లో టాక్సిన్స్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల, పూర్వం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చేవి. అంటే యాస్బెస్టోస్ ఇండస్ట్రీలు, సిలికా ఇండస్ట్రీలో ఉన్న వాడికి లంగ్ క్యాన్సర్ రావటం, తర్వాత టాక్సిన్స్ డై ఇండస్ట్రీలో పనిచేస్తే బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ రావటం, తర్వాత మనం తినే ఫుడ్లో ఎఫ్లోటాక్సిన్స్ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే స్టమక్ క్యాన్సర్ రావటం, ఇలాంటివన్నీ కూడా ఎన్వైర్న్మెంట్ వల్ల. రెండోది ఏంటంటే రేడియో ధార్మికత. రెగ్యులర్గా రేడియేషన్ లేకపోయినా యాంబియంట్ రేడియేషన్ అనేది ఉంటుంది, భూమిలో ఉండి కొంత రేడియేషన్ వస్తుంది. కొన్ని ఏరియాల్లో యాంబియంట్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీలో కొంతమంది ప్రొఫెషన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎన్వైర్న్మెంట్ వల్ల, అంటే రేడియో ధార్మికత. రెండోది అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఎక్స్పోజర్, పర్టికులర్గా ఇండియన్ కంట్రీలో ఎక్కువ కాకపోయినా పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ స్కిన్ కలర్ బాగా తెల్లగా ఉండటం వల్ల వాళ్ళకి అల్ట్రా వైలెట్ రేస్ నుండి వచ్చే ప్రొటెక్షన్ ఉండకపోవడం వల్ల ఆస్ట్రేలియా, యూరోప్
వీళ్ళలో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఎన్వైర్మెంటల్ సొసైటల్ రీజన్స్. రెండోది, నౌ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్, స్ట్రెస్, తర్వాత నిద్ర లేకపోవడం, లెస్నెస్, ఇవన్నీ కూడా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేటస్కి మన బాడీని తీసుకెళ్ళి, ఎప్పుడైతే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మన బాడీలో ఉంటుందో, ఇందాక నేను చెప్పిన కారణాలు అన్నీ కూడా ఒక క్రానిక్ ఇన్ఫ్లమేషన్ స్టేట్ మన బాడీలో తీసుకొస్తుంది. పొగాకు అవని, ఆల్కహాల్ అవని, ఇన్ఫెక్షన్ అవని, ఇవన్నీ కూడా ఒబిసిటీ అవని. సో ఎనీ కండిషన్ విచ్ కాజెస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ కెన్ కాజ్ క్యాన్సర్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సామాజిక అంశాలు కూడా మన మీద ప్రభావితం చూపిస్తాయి కాబట్టి రేడియేషన్ సెల్ ఫోన్ నుంచి వస్తుందన్న డౌట్ ఉంది. ఒక నిజమైతే అది దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉందా? పసిపిల్లల నుంచి కూడా ఇప్పుడు సెల్ ఫోన్స్ ఎక్కువ అలవాటు చేస్తున్నారు. సో రేడియేషన్ అన్నది సెల్ ఫోన్లో వచ్చే రేడియేషన్ ఎప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కాదు. ఇట్స్ ఏ థర్మల్ ఎఫెక్ట్ వచ్చే రెగ్యులర్ రేడియేషన్, ఆల్టర్నేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం దాన్ని. సో దానివల్ల ఏంటంటే టెంపరేచర్ పెరిగి దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఆ అవగాహన ఉండేది కాదు, ఎందుకంటే కంట్రోల్డ్ రెగ్యులేషన్స్ కూడా సరిగా ఉండేవి కాదు. పాత సెల్ ఫోన్లు వాడిన టైంలో ఎక్కువగా సెల్ ఫోన్ వాడే వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్స్ అవి వచ్చే అవకాశం, ఎందుకంటే చెవి దగ్గర పెట్టుకోవడం వల్ల వెరీ హై టెంపరేచర్స్ టెంపరల్ లోబ్లో వాటిలో క్రియేట్ అవ్వి దానివల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేవని ఒక అంచనా వేసి రిస్క్ అసెస్మెంట్ చేశారు. కానీ ఇప్పుడున్న రెగ్యులేషన్స్, ఇప్పుడున్న క్వాలిటీ పారామీటర్స్ని ఫాలో అవుతే సెల్ ఫోన్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అసలు లేనే లేదు. సార్, ఇంకోటి, మన ఆహార పదార్థాల్లో ఈ మధ్య కల్తీ కానీ, కలర్స్ వేయటం కానీ, లేదంటే వివిధ రకాల కలపడం కానీ ఇవన్నీ ఉన్నాయి. వాటి వల్ల ఏమన్నా క్యాన్సర్ మీద ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు మా బర్నింగ్ టాపిక్ ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్. మనం వాడే ప్రతి ప్లాస్టిక్ మెటీరియల్ నుండి కంటికి కనిపించకుండా గాల్లో కానీ, నీటిలో కానీ, మన తినే పదార్థాల్లో కానీ, ఆ కంటైనర్స్ వల్ల, మనం కుక్ వేర్ వల్ల, వీటి వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వచ్చి, ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ ఇన్ ద బాడీ. సో అందుకనే మైక్రో ప్లాస్టిక్స్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. కానీ డైస్, అందుకనే ప్లాస్టిక్ మెటీరియల్లో హాట్ టీస్ వేసి తాగకూడదు, హాట్ ఫుడ్స్ ప్యాక్ చేసి తాగకూడదు, ఇవన్నీ చెప్పేది మైక్రో ప్లాస్టిక్స్ వస్తాయి కాబట్టి. లేబర్స్ అన్ని ఇదే చేస్తారు. ఇది క్యాన్సరే కాదు, లంగ్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉండదు. బాడీ అంతా మైక్రో ప్లాస్టిక్స్ విల్ గో ఇన్ టు యువర్ సర్క్యులేషన్. ఎక్కడైనా బాడీలో డిపాజిట్ అయ్యి ఏ జబ్బైనా రావచ్చు, హార్ట్ ప్రాబ్లం అయినా రావచ్చు, క్యాన్సర్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. కాబట్టి మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. రెండవది, ఫుడ్ ఇండస్ట్రీలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. సో క్యాన్సర్ కాజ్ చేసే ఎడిటివ్స్ కానీ, కలరింగ్ ఏజెంట్స్ కానీ అఫీషియల్గా లీగల్గా వాటిని బ్యాన్ చేయడం జరిగింది. కానీ కొన్ని ఏరియాల్లో బ్యాన్ చేసిన ఏజెంట్స్ కూడా వాడే అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్లో ఈ బ్యాన్ చేసేవి చీప్గా దొరుకుతాయి కాబట్టి అవి వాడే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్లో క్యాన్సర్స్ కాజ్ చేసే డైస్ కానీ, ఫుడ్ ఎడిటివ్స్ కానీ ఉండవు. సార్, ఇప్పుడు ఏ అవయవానికైనా క్యాన్సర్ రావచ్చు, కానీ పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్లో ప్రజలందరి సమూహానికి వాళ్ళు ఇబ్బంది పడే క్యాన్సర్స్ ఏవి వస్తాయి? సో కణాలు అంటే జీవకణాలు ఉన్న ప్రతి భాగంలోనూ క్యాన్సర్ రావచ్చు. సో ఎక్కడైతే డెడ్ టిష్యూ ఉంటుందో మన బాడీలో, లైక్ హెయిర్, నెయిల్, కార్నియా, ఇలాంటి కొన్ని ఏరియాస్లో మాత్రమే క్యాన్సర్ రాదు. కానీ కణ విభజన జరిగే అవకాశం ఉన్న ప్రతి భాగంలో కూడా క్యాన్సర్ వస్తుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ క్యాన్సర్స్ మోర్ కామన్గా వస్తాయి, అందుకని వాటికి సంబంధించిన అవగాహన మనకి బాగుండాలనేది. సో స్టాటిస్టిక్స్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. Yes, throughout the world, including India. ఇండియాలో చిన్న వేరియేషన్ ఉంది. లంగ్ క్యాన్సర్ ఇప్పటికీ కూడా, లంగ్ క్యాన్సర్, నోట్లో వచ్చే క్యాన్సర్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్తో సమానంగా వస్తాయి. కానీ స్టిల్ అర్బన్ ఏరియాలో బ్రెస్ట్ క్యాన్సరే కామన్, రూరల్ ఏరియాస్లో టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ ఆర్ మోర్ కామన్. సో ఆడవాళ్ళలో తీసుకుంటే వరుస ప్రకారం బ్రెస్ట్ క్యాన్సరు, అండాశయం ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్, దాని తర్వాత ఓవేరియన్ క్యాన్సర్, దాని తర్వాత నోట్లో వచ్చే క్యాన్సర్ ఇండియాలో. మగవాళ్ళలో తీసుకుంటే నోట్లో వచ్చే క్యాన్సర్, తర్వాత లంగ్ క్యాన్సర్, తర్వాత జీర్ణాశయ క్యాన్సర్, దాని తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్, దాని తర్వాత కోలన్ క్యాన్సర్.
సో ఈ విధంగా ఈ క్యాన్సర్స్ వేరే వేరే స్టేట్స్లో వేరే విధంగా వచ్చినా కామన్గా వచ్చే 10 క్యాన్సర్స్ ఇవన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జనరల్గా క్యాన్సర్స్ అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తాయని అనుకుంటాం కదా. గత 10-15 సంవత్సరాలుగా ట్రెండ్ ఉంటే 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా క్యాన్సర్స్, పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అలాగనే 4% ఆఫ్ ద క్యాన్సర్స్ చిన్నపిల్లల్లో వస్తాయి. వీటన్నిటికీ పుట్టకతోనే క్యాన్సర్తో పుట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ జన్యుపరమైన కారణాలు అంటే ఆర్గనోజెనిసిస్ జరిగినప్పుడు, ఆర్గన్ తయారైనప్పుడు జెనెటిక్గా అది ఎక్కడి వరకు ఆగాలో అక్కడి వరకు ఆగకుండా అది ఒక ట్యూమర్ కింద మారిపోయే పరిస్థితి చిన్నపిల్లల్లో ఉంటుంది. పర్టికులర్గా చిన్నపిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్, బ్లడ్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్ ఇలాంటివి చాలా కామన్గా వస్తాయన్నమాట. కాకపోతే చిన్నపిల్లల్లో క్యాన్సర్ సరి అయిన ట్రీట్మెంట్ చేస్తే 95% మందికి బాగైపోతారు, క్యూర్ అయిపోతారు. సార్ ఇక్కడ నాకు డౌటు, ఇప్పుడు చిన్నపిల్లల్లో క్యాన్సర్ పుట్టుకతోనే రాకుండా నివారించాలి అంటే తల్లి కానీ తండ్రి కానీ ఇంతకుముందు టొబాకో వాడటం కానీ, మీరు టొబాకో కారణం చెప్పారు కాబట్టి, లేదా లైఫ్ స్టైల్ మార్చుకోవటం కానీ జరిగితే ఇట్లాంటివి ఏమైనా నివారించవచ్చా, లేదా అది ఆ లైఫ్ స్టైల్ కూడా దీనికి ప్రభావం చూపిస్తున్నాయి పుట్టే పిల్లలకి? సో తల్లిదండ్రుల అలవాట్లు జన్యుపరమైనగా మాత్రమే మనకి రిస్క్ వస్తుంది తప్ప వాళ్ళు లైఫ్ స్టైల్ ఇష్యూస్ మనకి రావు ఇప్పుడు కూడా. కానీ మనందరికీ తెలిసిన విషయమే, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ స్మోక్ చేసిన, ఆల్కహాల్ తీసుకున్న, అబార్షన్స్ అయిపోవటం, ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోవటం, లో బర్త్ వెయిట్తో పుట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ తల్లి ప్రెగ్నెన్సీలో స్మోక్ చేస్తే పిల్లలకి క్యాన్సర్ రావడం అలాంటివి ఏమీ ఉండవు. సార్ ఇప్పుడు పబ్లిక్ హెల్త్లో మీరు ఓరల్ క్యాన్సర్ అని చెప్పారు, టొబాకో రిలేటెడ్. ఈ ఇన్సిడెన్స్ మనకి ఎంత ఉంది, దీని యొక్క ప్రభావం ప్రజల మీద ఎంత ఉంది? ఓన్లీ స్మోక్ చేస్తేనే వస్తుందా, లేదంటే మిగతా కారణాల వల్ల కూడా వస్తుందా? ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో ఎందుకంటే మనది డెవలప్డ్ నేషన్ కాదు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఆర్ లో ఇన్కమ్ గ్రూప్. సో స్మోకింగ్, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ హిస్టారికల్గా పొగ రాకుండా వాడే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి అలవాటు పడిన ప్రజలు, సంస్కృతి ఉంది. కాబట్టి గుట్కా, ఖైనీ, జర్దా, పాన్ మసాలా, తర్వాత రివర్స్ స్మోకింగ్, అడ్డపొగ వేయటం ఇక్కడ మనకి చాలా ఎక్కువ ఈ 3 జిల్లాల్లో. వీటన్నిటి వల్ల ఓరల్ క్యాన్సర్స్, అప్పర్ ఏరోడైజెస్టివ్ క్యాన్సర్స్ అంటాం, అంటే హైపోఫారింజియల్ క్యాన్సరు, లారింజియల్ క్యాన్సరు, బ్రాంకియల్ క్యాన్సర్ అండ్ ఈసోఫేజియల్ క్యాన్సర్. అన్నవాహికలోను, మాట్లాడే స్వరపేటికలోను, గొంతులోను, నోట్లోను ఈ క్యాన్సర్స్ చాలా వస్తాయి. అడ్డపొగ వల్ల అంగుడిలో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వెలిగేది, వేడిగా ఉన్న మంట, చుట్టతలక పొగ ఎండ్ ఏదైతే ఉంటుందో అది నోట్లో పెట్టుకొని స్మోక్ చేయడం వల్ల ఆ వేడికి, ఆ టాక్సిన్స్కి అంగుడిలో క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు వరకు చాలా కామన్. ఈవెన్ వీ హ్యావ్ సీన్ మోర్ నెంబర్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ దిస్ ఏరియా బికాస్ ఈ ఓరల్ టొబాకో అన్నది చాలా స్టేట్స్లో బ్యాన్ చేశారు ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాన్ చేశారు. కానీ మనకు వచ్చే ఛత్తీస్గఢ్, అండమాన్స్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియా నుండి చాలామంది పేషెంట్స్ ఈ పొగాకు అలవాటు ఉండడం వల్ల చాలామంది క్యాన్సర్స్ పేషెంట్స్ మాకు వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సిగరెట్, బీడీ, చుట్ట, పాల్పరాకు, ఖైనీ అవన్నీ చెప్పారు, వీటిలో ఏది ప్రమాదకరం ఎక్కువగా? అంటే ఓరల్ క్యాన్సర్ రావడానికి మాత్రము ఈ ఓరల్ టొబాకోయే డేంజరస్ థింగ్. నవలటం పేస్ట్ లాగా ఉంటుంది, పౌడర్స్ ఉంటాయి. రెండోది లంగ్ క్యాన్సర్కి, లారింజియల్ క్యాన్సర్కి స్మోకింగ్ కారణం. స్మోకింగ్, బీడీ, చుట్ట ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్. ఎందుకంటే స్మోక్ చేస్తాం కాబట్టి ఆ పొగని లోపలికి తీసుకోవడం వల్ల ఏవైతే ఒక అంచనాల ప్రకారం ఒక 40 రకాలైన క్యాన్సర్ కాజింగ్ టాక్సిన్స్ మనకి లోపల తీసుకునే పొగలో ఉంటాయి అన్నమాట. అవి పార్టికల్స్ అవి డిపాజిట్ అయిపోయి పొగ మళ్ళీ బయటకు వస్తుంది. అంతటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోక్. మనం స్మోక్ చేయకపోయినా మన ఎదుటిగా ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ప్యాసివ్ స్మోకింగ్, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన పని చేస్తున్న ఇండస్ట్రీలో మన కొలీగ్స్ కానీ స్మోక్ చేసి వాళ్ళు విడిచిపెట్టిన పొగని మనం పేల్చడం వల్ల కూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం కొన్ని కంట్రీస్లో 5% కంట్రోల్స్ లేని, టొబాకో కంట్రోల్ యాక్టివ్గా లేని కంట్రీలో 5% లంగ్ క్యాన్సర్స్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల వస్తుందని కూడా అంచనా ఉంది. సార్ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పొగాకో కాకుండా
మిగిలిన ఏమన్నా ఐటమ్స్ ఏమన్నా ఓరల్ క్యాన్సర్ తేవడానికి డెవలప్ అవడానికి కారణం ఉంటుంది? బాగా వేడిగా ఉన్న టీ కాఫీ చాలా ఎక్కువ కాలం బెవరేజెస్ తాగటం వల్ల బాగా వేడిగా ఉండి కాలితే ప్రతిసారి టీ తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు వాళ్ళ నోట్లో పొర ఊడిపోయి కాలిపోయి మళ్ళీ అది తయారవుతుంది కదా, కణ విభజన ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళలో ఒక కారణం ఉంటుంది. రెండోది ఏంటంటే డెంచర్స్, ఇర్రెగ్యులర్ డెంచర్స్. ఆ డెంచర్ మనం ఎక్కువ కాలం పెట్టుకొని అది కంటిన్యూస్గా క్రానిక్ ఇరిటేషన్ కాజ్ చేసేది ఏదైనా కూడా చేస్తాం. అలాగనే పూర్వం సిఫిలిస్ అవి ఉన్న రోజుల్లో, ఈ రోజు కాదు కానీ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఓరల్ క్యావిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఎక్కువగా మనం చూసేది ఈ క్రానిక్ ఇరిటేషన్, డెంచర్స్, టొబాకో చూయింగ్ వల్లనే ఎక్కువ వస్తుంది. తమలపాకులు ఒక్క కూడా వస్తుంది సార్? దాంట్లో కూడా తమలపాకు ఒక్కలో ఎక్కువ సార్లు పొగాకు కలిసి ఉంటే, మిశ్రమం కలిసి ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ బీటిల్ నట్, సున్నం అండ్ బీటిల్ లీఫ్, ఈ 3 కాంబినేషన్స్లో కూడా నైట్రోజమైన్స్ రిలీజ్ అవి ఎక్కువ కాలం ఓన్లీ తమలపాకు అంటే పాన్ తినే అలవాటు టొబాకో లేని వాళ్ళకి కూడా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ వచ్చి దాంట్లోండి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్లో మొట్టమొదటిగా ఆ పేషెంట్కి ఏమన్నా, ఆ వ్యక్తికి ఎంతకాలం నుంచి తాగితే క్యాన్సర్ ఎక్కువగా మార్పు చెందొచ్చు అనేది ఏమన్నా ఉందా లేదన్నా? అంచనాల ప్రకారం మనం ఎలాగ చెప్తామంటే జస్ట్ ఒక 10 years అలవాటు ఉంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తాం. కానీ ఎప్పుడు కూడా మన బాడీలో ఏమవుతుందంటే క్యాన్సర్ కణం ఫామ్ అయినా కూడా మన బాడీలో ఆ కణాన్ని డిటెక్ట్ చేసి ఆ కణాన్ని చంపేసే సిస్టమ్ కూడా ఉంది, స్కావెంజింగ్ సిస్టమ్. ఇది జన్యుపరమైన కారణాల వల్ల అవ్వచ్చు, లాంగ్ టైంలో ఎఫెక్ట్ అవిన 10 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఏ కారణం నుంచి అయితే ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే డయాబెటీస్ అవ్వచ్చు, ఎయిడ్స్ అవ్వచ్చు, ఏ కారణం నుంచి అయితే ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంటే ఇలాగ స్కావెంజింగ్ చేసే ఆ పర్టికులర్ సిస్టమ్ ఎఫెక్ట్ అవటం వల్ల కూడా 2-3 సంవత్సరాలు టొబాకో వాడినా కూడా క్యాన్సర్ వచ్చేసే మనుషులు కూడా చాలామంది ఉంటారు. దే డోంట్ నీడ్ టు వెయిట్ 10 years వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినా కూడా కొద్ది రోజులు మనం ఎక్స్పోజర్ ఉన్నా కూడా మనకి క్యాన్సర్ రావచ్చు. అందుకనే 10 సంవత్సరాల తర్వాత వస్తుందంటే 10 సంవత్సరాలు వాడమని అనుకుంటారు కాబట్టి అసలు ఆ దృష్టికే వెళ్ళకూడదు. రెండోది ఏంటంటే అన్నిటికన్నా చాలా ముఖ్యం, దీనికి ఎడిక్టివ్ నేచర్ ఉంటుంది. నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఏదైతే పొగాకులో ఉంటుందో అది మనిషి మళ్ళీ అది కావాలనిపించే విధంగా నికోటిన్ అనేది మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. అందుకని నికోటిన్ వల్ల క్యాన్సర్ రాదు, కానీ నికోటిన్ వల్ల ఎడిక్షన్ ఫామ్ అవ్వి ఎడిక్షన్ వల్ల స్మోక్ చేసి దానివల్ల మనకి క్యాన్సర్ వస్తుంది. సార్ అడాలసెంట్ ఏజ్ ఏమన్నా అప్పటి నుంచి ఈ అలవాట్లు ఉంటే క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉండటానికి ఛాన్స్ ఉందా? ఇప్పుడు అంచనాల ప్రకారం అడాలసెంట్ ఏజ్లో నుండి స్మోకింగ్ చేస్తే ఒక వ్యక్తి తాలూకా జీవితంలో 10 to 15 years జీవితం పోతుందనేది అంచనా. అంటే ప్రిమెచ్యూర్ డెత్. ఒక 75 years బతికే వ్యక్తి 15-20 సంవత్సరాల వయసులో స్మోకింగ్ మొదలుపెట్టి పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం మొదలుపెట్టి కంటిన్యూ చేస్తే 60 సంవత్సరాలప్పటికే అతను చనిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎంత ఎర్లీగా స్మోకింగ్ అలవాటు పడితే అంత ఎర్లీగా డెత్ వస్తుంది. ఎంత ఎర్లీగా స్మోకింగ్, ఎంత ఎక్కువ కాలం స్మోకింగ్. సో స్మోకింగ్ మానేశారనుకోండి ఎవరైనా, ఇట్ విల్ టేక్ ఒక 15 సంవత్సరాలు స్మోక్ చేసిన వ్యక్తి నార్మల్ స్టేజ్కి ఎప్పుడూ రారు. కానీ క్యాన్సర్ రిస్క్ అనేది మానేసిన తర్వాత స్లోగా తగ్గుముఖం పడుతుంది. ఒక 10 yearsకి మానేసిన తర్వాత ఒక 10 years మనం ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే బాడీ విల్ అగైన్ రికవర్. మొట్టమొదటి ఎలా గుర్తించవచ్చు సార్ ఈ ఓరల్ క్యాన్సర్? ఈ ఓరల్ క్యాన్సర్ ఎప్పుడు కూడా అవగాహన అనేది పేషెంట్స్కి చాలా కష్టం. ఎందుకంటే ఓరల్ క్యాన్సర్ ఇష్యూస్ ఏమొచ్చినాయంటే ఇట్ కెన్ బి అల్సర్, ఒక ట్యూమర్ ఫామ్ అవ్వచ్చు, ఒక అల్సర్ ఫామ్ అవ్వచ్చు, టంగ్ అనేది హార్డ్గా అయిపోవచ్చు, అలాగనే నోరు తెరవలేకుండా ట్రిస్మస్, నోరు టైట్గా అయిపోవచ్చు, కొన్ని ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు నోట్లో చెడు దుర్వాసనతో హాలిటోసిస్ అంట దుర్వాసన వస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ కణాలు చనిపోయి ఆ వాస్కులారిటీ సరిపోక చనిపోయి ఒక నెక్రోటిక్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ వస్తున్నా, అల్సర్ ఉన్నా, బ్లీడింగ్ అయినా, ట్యూమర్ లాగా కనిపించిన
ట్యూమర్ లాగా కనిపించినా ఖచ్చితంగా లూజ్ టూత్ అంటే ట్యూమర్ ఫామ్ అవుతే ఆ పన్ను ఆ కింద కదిలిపోయి, సో అందుకనే డెంటల్ డాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఈ అవగాహన కార్యక్రమాలు రెగ్యులర్గా క్రాస్ స్పెషాలిటీ మీటింగ్స్ కూడా డెంటల్ సర్జన్స్తో చేస్తాం. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ పర్సన్. ఎవరైనా నోట్లో బాగాలేకపోతే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి రారు. సో వాళ్ళకి మేము అవగాహన కలిగించి చెప్తాం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటే అది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని అనుమానించి వాళ్ళు బయాప్సీ చేసి ప్రాపర్గా రిఫర్ చేయాలనేది విషయం. సార్ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ గురించి ఫస్ట్ వాళ్ళు హాలిటోసిస్ ఇవన్నీ చెప్పారు, దుర్వాసన రావటం ఇవన్నీ. డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఎలా గుర్తిస్తారు? ఏమైనా అధునాతనమైన పరికరాలు ఉన్నాయా? ఒకటి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ని గుర్తించడానికి వెల్ స్కోప్ అని కొత్తగా టెక్నాలజీస్ వచ్చినాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఆ కెమెరాతో ఆ లైట్ వేస్తే అది ఫ్లోరసెన్స్ వస్తుంది. ఈ ఫ్లోరసెన్స్ మీదనే ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్తోనే మేము గుర్తించి ఏ పేషెంట్కి బయాప్సీ చేయాలి, ఏ పేషెంట్కి బయాప్సీ చేయని అవసరం లేదు, ఏ పేషెంట్కి అబ్జర్వేషన్లో పెట్టాలి, ఏ మనిషికి మనము యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ అలాంటివి ఫాలోఅప్లో పెట్టాలనేది నిర్ణయించుకుంటాం. ఆబ్వియస్గా ట్యూమర్, అల్సర్, బ్లీడింగ్ అవుతున్న ఏరియా, సస్పీషియస్ ఏరియా, లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, ఇలా కొన్ని క్లినికల్ కండిషన్స్ ఉంటాయి. వాటిని చూస్తే మాకు ఏ పేషెంట్కి బయాప్సీ చేయాలని చెప్పగలుగుతాము, అనుభవం కొద్దీ చెప్పగలుగుతాం. సార్ ఇప్పుడు ఉమెన్లో మీరు చెప్పిన దాని ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రెండింటిని రాకుండా ఉండాలంటే అవేర్నెస్కి వాళ్ళకి 1 to 5 పాయింట్స్ ఏమి చెప్పగలం మనం? సో ఇందాక నేను చెప్పినట్టే ఇదేంటంటే ప్రజలందరికీ కూడా గవర్నమెంట్, ప్రైవేట్ ఆర్ భాగస్వామ్యంతో అన్ని మాధ్యాలు ఉపయోగించి స్కూల్ లెవెల్ నుండి మనం మొదలుపెట్టి అన్ని ఏజ్ గ్రూప్స్కి అవగాహన కలిగించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బాధ్యత. ఎందుకంటే ఒక క్యాన్సర్ రాకుండా చేసుకోగలిగితే ఆ ఫ్యామిలీ చాలా ప్రొటెక్ట్ అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, గవర్నమెంట్కి కూడా ఖర్చు తగ్గుతుంది. అలాగే సొసైటీ, గవర్నమెంట్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు అంచనాల ప్రకారం 10 million క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం చనిపోవటమే కాకుండా ఆ ట్రీట్మెంట్కి $1.6 trillion గ్లోబల్గా ప్రజలు ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో అంచనాల ప్రకారం 14 లక్షల మంది క్యాన్సర్ కొత్త పేషెంట్లు వస్తున్నా కూడా రిపోర్ట్ అవ్వని కేసులు వాటికన్నా డబుల్ ఉంటాయి అనేది అంచనా. రిపోర్ట్ అవుతే కదా గవర్నమెంట్కి తెలుస్తుంది. సో ద నెంబర్స్ ఆర్ వెరీ హై. ఏ క్యాన్సర్కైనా అవగాహన అనేది గవర్నమెంట్ సీరియస్గా టేకప్ చేస్తే అది గవర్నమెంట్కే ఉపయోగపడుతుంది, సొసైటీకి అల్టిమేట్గా. సో అన్ని మాధ్యాలు ఉపయోగించి బొంబార్డ్ చేయాలి, ఇన్ఫర్మేషన్, లిటరేచర్ బొంబార్డ్ చేయాలి. ఒకటి. రెండోది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మనము కేర్ ది గ్యాప్ అని లాస్ట్ టైం ఒక నినాదం ఉండేది, వరల్డ్ క్యాన్సర్ డే నినాదం, క్లోజ్ ద కేర్ గ్యాప్ అని. ప్రాబ్లం ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ని వాళ్ళ డోర్ స్టెప్స్కి తీసుకెళ్ళి చేయించగలగాలి. అదే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది, ప్రైవేట్ కూడా రికమెండ్ చేస్తుంది. కానీ ఆ చేసిన స్క్రీనింగ్ అనేది ఒక సమగ్రమైన స్క్రీనింగ్ చేస్తే టైము, హ్యూమన్ మనీ, టైము, రీసోర్సెస్ అన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా సమగ్ర క్యాన్సర్ పరీక్షల నిర్వహణ చేస్తోంది, చాలా బాగా చేస్తోంది. అలాగే POEలను కూడా ఎస్టాబ్లిష్ చేసింది. సో వీటన్నిటి ద్వారా కూడా రాబోయే కాలంలో మనకి కొంత బడ్డీ తగ్గచ్చా? ఖచ్చితంగా తగ్గొచ్చు. ఎందుకంటే చాలా కంట్రీస్లో ఇన్ఈక్విటీ ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్, పర్టికులర్గా ఆఫ్రికన్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఇన్ఈక్విటీ అంటే అర్బన్ ఏరియాలో వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంది, రూరల్ ఏరియా వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్లనే 70% ఆఫ్ ద క్యాన్సర్స్ ఈ లో అండ్ మిడ్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో 70% క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నాయి. 70% చనిపోయే వాళ్ళు కూడా ఆ కంట్రీస్లోనే ఎక్కువ ఉంటున్నారు. అది ఎందుకంటే అవగాహన లేకపోవడమే కాకుండా వాళ్ళకి యాక్సెస్ కూడా లేదు, ట్రీట్మెంట్ చేయించుకునే యాక్సెస్, వాళ్ళు వచ్చి ఇక్కడ చేయించుకోవడానికి ఆ డిస్టెన్స్ అవ్వచ్చేది. సో ఎప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్ ఈ స్క్రీనింగ్ అన్నది కూడా వాళ్ళ డోర్ స్టెప్స్కి చాలా దగ్గరగా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు, పేదవాళ్ళకి ఆ ట్రీట్మెంట్ గవర్నమెంటే ఫ్రీగా చేసేటట్టు ఈ ఏర్పాట్లన్నీ మనం చేసుకోవాలి. సార్ ఫైనల్గా మనకి ఫిబ్రవరి 4వ తారీఖు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా క్యాన్సర్ మీద జాగ్రత్తగా ఉండాలంటే మీ సలహా, సూచన ఫైనల్గా? నా సలహా ఇప్పటి వరకు మాట్లాడుకున్న దాన్ని బట్టి అవగాహన. ఫస్ట్
సో క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటి మనం తెలుసుకొని వాటన్నిటి నుండి మనం దూరంగా ఉంటే 30 నుండి 40% క్యాన్సర్స్ నుండి కాపాడుకోవచ్చు మనం మన ఫ్యామిలీని. సో నియంత్రణ చాలా ఇంపార్టెంట్, కానీ దానికి కొంచెం కష్టపడాలి, అలవాట్లు మానుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి, వ్యాక్సిన్స్ తీసుకోవాలి, అన్ని ఆరోగ్య నియమాలు పాటించాలి. రెండోది ఎవరెవరైతే గైడ్లైన్స్ ప్రకారం ఎవరెవరైతే స్క్రీనింగ్ టెస్ట్లకు ఇండికేటెడ్ అవుతారో వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి గవర్నమెంట్లోనైనా ప్రైవేట్కి వెళ్ళైనా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. మూడోది ఏ సిమ్టమ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ లక్షణాలు ఉంటే ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ హాస్పిటల్కి వచ్చి వాళ్ళంతటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి ఈసారి నాకు ఈ సిమ్టమ్ ఉంది మీరు పరీక్ష చేయండి అనే విధమైన అవగాహన ప్రజల్లో కల్పించాలి. నాలుగోది ఒకసారి క్యాన్సర్ అనే నిర్ధారణ అయినాక గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పేషెంట్స్ని పక్కాగా ట్రీట్మెంట్ చేసే సమగ్రమైన విధానం బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. గవర్నమెంట్ కూడా అన్నీ ప్రొవైడ్ చేయలేదు, ప్రైవేట్ కూడా అన్నీ అంత స్కేలింగ్ చేసుకోలేదు. సో వీళ్ళందరూ కలిసి ఒక సమగ్రమైన విధానాన్ని నిర్ణయించి ఆ ట్రీట్మెంట్ చేయాలి. సో ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ చేసి ప్రాపర్ స్టేజింగ్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం అంతే ఇంపార్టెంట్. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోయినా కూడా క్యాన్సర్ నుండి విముక్తి పొందలేము. సో ఈ రీసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అందుకని గవర్నమెంట్కి అందరూ ఏం చెప్తున్నారంటే ప్రపంచం మొత్తంలో అన్ని కంట్రీస్ మినిమం 6% జీడిపి హెల్త్ మీద ఖర్చు పెడుతుంటే ఇండియా గవర్నమెంట్ 2.5% మాత్రమే ఖర్చు పెడుతుంది. ఎంత పెద్ద పాపులేషన్లో 2.5% ఆఫ్ ద జీడిపి మాత్రమే హెల్త్ కోసం ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ఏది కూడా సరిగ్గా చేయలేకపోతారు. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నున్నా ఫుల్ ట్రీట్మెంట్ ఫుల్ స్కేల్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు చేయలేకపోతారు. క్యాన్సర్లో ముఖ్యంగా ఏంటంటే ట్రీట్మెంట్ కంప్లీట్ చేయకపోతే క్యూర్ చేసే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో మా ప్రేక్షకులందరికీ కూడా డాక్టర్ మురళీకృష్ణ గారి సలహాలు సూచనలు విన్నారు. ఈ రకంగానే నెక్స్ట్ టైము మళ్ళీ ఇంకొక వైద్య నిపుణులతో మీ ముందుకు తీసుకొస్తామని చెబుతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆదరించండి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.